Hello friends, welcome to our channel SBLK Tech Solutions. Previous video లో మనం introduction to HTML, structure of HTML, tags in HTML, types of tags in HTML and editors used to use HTML ఇవన్నీ డిస్కస్ చేశాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎడిటర్స్ ఎలా యూస్ చేయాలి, ఏ ఎడిటర్స్ యూస్ చేయాలి అండ్ ఎలా డౌన్లోడ్ ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. సో ఎడిటర్స్లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అండ్ విజువల్ స్టూడియో కోడ్ ఈ త్రీ అనేది ఉన్నాయి. నోట్ ప్యాడ్ అనేది బై డిఫాల్ట్ ఎవ్రీ సిస్టంలో ఉంటుంది కాబట్టి మనం ఇన్స్టాల్ చేసే అవసరం లేదు. అండ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అండ్ విజువల్ స్టూడియో ఈ రెండు మనం గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రెండిట్లలో ప్రజెంట్ మనకు ట్రెండింగ్లో ఉన్నది విజువల్ స్టూడియో కోడ్. సో ఈ విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయడానికి మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అది ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్, open Google Chrome. Second step, in the search bar, type Visual Studio Code download. Third step, click on the link in browser to download VS Code. Fourth step, it opens downloads page. Fifth step, click on download. సో ఈ స్టెప్స్ యూస్ చేస్తే మనకు విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో వీటిని ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఓపెన్ గూగుల్ క్రోమ్. ఓకే, గూగుల్ క్రోమ్ ఓపెన్ అయింది. అండ్ సెకండ్ స్టెప్, ఇన్ ద సర్చ్ బార్ టైప్ విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్. ఓకే, ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ని నేను టైప్ చేశాను. టైప్ చేయగానే మనకు పేజ్ ఓపెన్ అయింది. థర్డ్ స్టెప్, క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ ద బ్రౌజర్ టు డౌన్లోడ్ విఎస్ కోడ్ అని అన్నాం. ఇక్కడ ఈ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. థర్డ్ స్టెప్ అయిపోయింది. అండ్ ఫోర్త్ స్టెప్, డౌన్లోడ్స్ పేజ్ అనేది ఓపెన్ అయింది. మనకి 4 స్టెప్స్ అయిపోయినాయి. అయిపోగానే ఇక్కడ ఫిఫ్త్ స్టెప్లో బేస్డ్ ఆన్ యువర్ సిస్టమ్, అంటే విండోస్ అయితే విండోస్, లైనెక్స్ అయితే లైనెక్స్, మ్యాక్ అయితే మ్యాక్, మీ సిస్టమ్ని బట్టి మీరు ఇక్కడ విండోస్ అన్నప్పుడు నాది విండోస్ కాబట్టి నేను విండోస్ పైన చేసుకున్నాను. అండ్ ఇక్కడ యూజర్ ఇన్స్టాలర్ సిస్టమ్ అని ఉంది కదా, ఇక్కడ 64 ARM64 ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అవ్వగానే అది ఇన్స్టాలేషన్ చెప్పని అడుగుతుంది. అది ఎస్ అని చెప్పి క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయగానే ప్రాసెస్ కంప్లీట్ అయిపోగానే మనం చేసేది ఏముండదు, జస్ట్ నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళాలి. ఎందుకని ఎట్ లాస్ట్ ఫినిష్ అని వస్తుంది. ఆ ఫినిష్ క్లిక్ చేయగానే ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. సో ఆల్రెడీ నా దగ్గర ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయట్లేదు. వన్స్ మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ని ఎలా ఓపెన్ చేయాలి అది చూద్దాం. సో ఇక మీకు వన్స్ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీకు టాస్క్ బార్ మీద కనిపించే ఈ సర్చ్ సింబల్లో కానీ లేదు అని అంటే ఇక్కడ మీకు స్టార్ట్ పైన ఇక్కడ స్టార్ట్ బటన్స్ విండోస్ దీనిపైన క్లిక్ చేసి ఈ సెర్చ్ బాక్స్లో మీరు విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేయగానే ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ మీకు ఇన్స్టాల్ అవ్వగానే కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మీకు డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది, ఒక విండో. దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తే ఇలా వస్తుంది అన్నట్టు. విజువల్ స్టూడియో కోడ్ మీకు ఇలా వస్తుంది. సో ఇందులో మనం ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.